చెప్పి చాలా మంది ఉన్నారు. గొర్రెల వెనకాల ఈ యూనిట్ల సంఖ్య తెలిసింది, యూనిట్ల సంఖ్యలో నీ జనాభా తెలిసింది, నీ జనాభా వెనకాల నీకు అధికారం ఎక్కడ లేదు తెలిసింది. మహాత్మా జ్యోతిరావు పూలే అన్నట్టు విద్య లేక వివేకం లేదు, వివేకం లేక సంపద లేదు, సంపద లేక జ్ఞానం లేదు, జ్ఞానం లేక ఐక్యత లేదు, ఐక్యత లేక అధికారం లేదు, అధికారం లేకపోవడం వల్ల నీ అనగానే వర్గాలు వెనకబడిపోతుందని చెప్పేసి మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పిండో. ఈ వర్గాలు చదువుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఈ వర్గాలు చదువుకోకపోతే చదువుకు దూరం కాబట్టే ఈ వర్గాలు అధికారానికి దూరంగా ఉన్నాయి. ఒకవేళ చదువుకున్నట్టయితే మనం ఏమంటాం, సంఖ్య నాదుంది, అంకె నాదుంది, మరి స్థానం నాకు కావాల్సిన అవసరం ఉంది. స్థానం నాకు కావాలంటే గుత్ప చేతికి రావాల్సిన అవసరం ఉంది. గుత్ప చేతికి వస్తే ఏమవుతుంది, నాకు చివరి పంక్తిలో ఉన్నా కూడా, చివరి పంక్తిలో ఉన్నా కూడా నా మేకల నామలను వడ్డించినట్టు మూడో మొక్క తీసుకొచ్చి వేస్తాడు. మనవాడే వడ్డించేవాడు మనవాడు ఉంటే, కంటే మన చేతిలో ఉంటే డెఫినెట్ గా వడ్డించేవాడు మనవాడు ఉంటే మూల కూర్చున్నా ఒక మూల ముఖ్యం చేస్తాడు. ఇలా కూర్చున్నటువంటి డాక్టర్ శ్రీనివాస్ యాదవ్ గారు, కట్టెల శ్రీనివాస్ యాదవ్ గారు, బొంతు శ్రీదేవి గారు, సుందర్రాజ్ యాదవ్ గారు ఇలా బలహీన వర్గాలకు నేను ఉన్నానంటూ బీసీవై పార్టీని స్థాపించి రామచంద్ర యాదవ్ గారు ఒక పులి కట్టిస్తూ ఉంటే ప్రతి బిడ్డ తెలుగు జాతి బిడ్డ ప్రతి ఒక్కరు గర్వపడతా ఉన్నాడు. రామచంద్ర గారు మీరు ముందుకు పోండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అదే విధంగా ఈ రాష్ట్రంలో పదవులు ఉంటే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజలతోటే నా జీవితం అని చెప్పేసి సుమారు 50 సంవత్సరాలుగా బడుగు బలైన వర్గాల హక్కుల కోసం, బడుగు బలైన వర్గాల ఆశల కోసం, బడుగు బలైన వర్గాల ఆకాంక్షల కోసం తన యూనివర్సిటీ నుంచి నేటి వరకు కూడా తన ఎంబడి అట్లుడా పదవుల కోసం అనుకుంటుంది. ఆయన ఆడికిస్తే పదవులు వస్తున్నాయి. వైసీపీ ఉన్న రాజ్యసభ ఆయనకే, టీడీపీ ఉన్న ఎమ్మెల్యే ఆయనకే, టీడీపీ ఉన్న ముఖ్యమంత్రి ఆయనకే, మళ్ళీ బీజేపీ జాతీయ పార్టీ అయినా కూడా రాజ్యసభ ఆయనకే. పదవులు ఎప్పుడు వస్తాయి దగ్గరికి, ఈ కమిట్మెంట్ ఉన్నప్పుడు ఈ పదవులు దగ్గరికి వస్తాయి. నీ దగ్గర నిజాయితీ ఉన్నప్పుడు నీ దగ్గరికి పదవి వస్తుంది, నీ దగ్గర దమ్మున్నప్పుడు నీ దగ్గరికి పదవి వస్తుంది. అటువంటి దమ్మున్న నాయకుడు, చదువుకున్న నాయకుడు సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. I really congrats to you, Gadappa garu. You are mayor in Karnataka, Bengaluru, Ballari. మీ రాష్ట్ర అధ్యక్షుడు మేకల రామచంద్ర యాదవ్ నాయకత్వంలో, మన నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షుడు పనిచేస్తున్న మా గాదప్ప గారికి మనస్ఫూర్తిగా నేను ఉద్యమోత్తరాలు తెలియజేస్తా ఉన్నా. ఎర్ర జెండాను చేతులు బట్టి, రగులు జెండాను చేతులు బట్టి, శ్రమజీవుల ఐక్యతతోటి, శ్రమజీవుల కష్టంతో ఈ వర్గాలు, తాళిత పీడిత వర్గాలు ముందుకు పోవాలంటే రాజకీయ చైతన్యమే ఏకమని చెప్పేసి సుమారు 30 సంవత్సరాలు రగులు జెండాను బట్టి, ఎర్ర జెండాను బట్టి మరి తన పేద కుటుంబంలో పుట్టినా కూడా తన పిల్లల్ని, తల్లిదండ్రులని అందరినీ వదిలి కూడా తన జీవితాన్ని వదిలి 40 సంవత్సరాలు ఈ ప్రజల కోసం పనిచేస్తూ శాసన మండలిలో